హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షేక్ రజియా ఆఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ అయితే ఫస్ట్ టైం మా అక్క అయితే మా ఇంటికి వచ్చింది హైదరాబాద్లో. అండ్ మమ్మీ ఇది ఐ థింక్ సెకండ్ టైం జాయిన్ అయినప్పుడు వచ్చింది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీళ్ళు వచ్చి ఆల్రెడీ 2 days అవుతుంది, 3 days ఉండడం కోసం వచ్చారు. ఆ 2 daysలో నాకు వర్క్ ఉండడం వల్ల వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. అండ్ ఒకరోజు అయితే మా మమ్మీ అందరి కోసం బిర్యానీ ప్రిపేర్ చేసింది. సో 2 days మంచిగా రెస్ట్ ఇచ్చి 3rd day వాళ్ళని తిప్పుదామని తీసుకెళ్ళాను అనమాట హైదరాబాద్లో. మా అక్కకి మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎప్పటి నుంచి అనుకుంటుంది నన్ను ఏఎంబీ మాల్కి తీసుకెళ్ళు అని. సో ఫస్ట్ అయితే అక్కకి నచ్చిన ఏఎంబీ మాల్కి తీసుకెళ్ళాను. సో వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ నేను ఎక్కువ సోచ్ చెప్తే బాగోదు కదా, అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను, అక్కడక్కడ చెప్తాను. సో వ్లాగ్ చూసేయండి. అలా వీడియో తీస్తున్నానో లేదో ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ కనిపించగానే వెళ్ళి నుంచుండిద్ది, నన్ను ఇంకా ఫోటో తీయని చెప్పను కూడా చెప్పదు, వెళ్ళి అక్కడ నుంచి ఫోటో తీసే అనేది. ఆబ్వియస్లీ అందరూ అంతే అనుకోండి. సో ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, మా అక్కకి ఎక్సిలేటర్ అంటే చాలా భయం, లిఫ్ట్ అన్న కూడా చాలా భయం. ఆల్రెడీ షివర్ అయిపోతుంది అనమాట. అండ్ ఒక చోట అయితే మా అక్క కూర్చుంది కూడా, నేను ఆ క్లిప్ పెడతాను చూడండి. సో రాగానే ఫస్ట్ అయితే మా బావకి వీడియో కాల్ చేసేసి చెప్పేసింది నేను ఇలా మాల్కి వచ్చాను, షాపింగ్ వచ్చాను అని. మా బావ అనుకుంటారు ఈరోజు నా పాకెట్కి ఏదో బొక్కేసిద్ది అని. సో ఫస్ట్ అయితే జూడియోలో సేల్ జరుగుతుంది అనమాట. సేల్ జరుగుతుంది కదా, ఈరోజు మామూలుగా షాపింగ్ చేయకూడదు అని చెప్పి, అది కూడా మమ్మీ ఉంది, మమ్మీ బిల్ పే చేసింది కాబట్టి ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను. నా షాపింగ్ సంగతి పక్కన పెడితే మా చిన్నోడు ఉన్నాడే, నన్ను మాల్ అంతా జూడియో అంతా పరిగెత్తిస్తూనే ఉన్నాడు. అసలు ఒక చోట వాడు ఆగట్లేదు. సరే మనం పరిగెత్తి పట్టుకుందామంటే నా చెప్పులు స్లిప్ అయిపోతున్నాయి అన్నమాట, శాండిల్స్ వేసుకుంటే. వాడు చూడండి ఎలా పరిగెత్తుతున్నాడో. ఎవరితో అయినా షాపింగ్కి రావచ్చు కానీ పిల్లలతో మాత్రం అస్సలు రాకూడదండి. మనం చేయలేము, వాళ్ళు చేయరు, మనల్ని చేయనియరు. సో కనీసం కొన్ని క్లిప్స్ అనేది తీసుకుందాము. లాస్ట్కి ఒక 2 t-shirts అయితే సెలెక్ట్ చేసుకున్నా. మా అక్క టాప్ తీసుకుంది. సర్లే అట్లీస్ట్ వీటితో అయినా అడ్జస్ట్ అయిపోదామని చెప్పేసి వెళ్ళాను. క్యూలో నుంచున్నాము. తర్వాత క్యూ చూసేసరికి ఒపీనియన్ మారిపోయిందనమాట. అవసరమా అనుకున్నాను. ఆ t-shirts తొక్కలే, తర్వాత అయినా తీసుకోవచ్చు అని చెప్పేసి బాయ్ చెప్పి జూడియోకి బయటకు వచ్చేద్దాం అని డిసైడ్ అయ్యాను. వెళ్ళేటప్పుడు ఈ ప్యాంట్ చూసాను అనమాట. సో చాలా డిఫరెంట్గా ఉంది. క్లాత్ అయితే కూడా నాకు అర్థం కావట్లేదు, అసలు ఇది ఎవడు కొంటాడు, ఎవడు వేసుకుంటాడు అని అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా? ఐ మీన్ ఇది చూసారా? క్లాత్ టెక్స్చర్ కానీ, క్లాత్ కానీ, ఆ కలర్ కానీ ఏమో అబ్బా, ఇవి ఎవరు కొంటారో నాకు తెలీదు. కాస్త నడిస్తే చాలు వీడికి కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. నేనే బద్ధకం అంటే నా పోలికలతో పుట్టి వీడు ఇంకా బద్ధకిస్లా తయారైపోతున్నాడు. అంటే అసలు వాడు నడవట్లేదు అనమాట. ఇంకా తప్పదు, పిల్లలతో వచ్చామంటే. అంటుంటారు కదా పిన్ని అంటే సెకండ్ మదర్ అని. వీడు ఆల్మోస్ట్ నాతోనే ఎక్కువ ఉంటాడు. అండ్ ఎక్స్లేటర్ చూస్తే నా దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, బికాస్ మా అక్క అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది అనమాట. సో షాపింగ్ సంగతి పక్కన పెడితే ఫస్ట్ బాగా ఆకలేస్తుంది. ఏఎంబీ మాల్ అంతా తిరగాలంటే ఫస్ట్ తినాలన్నమాట. సో ఫుడ్కి ప్రియారిటీ ఇచ్చేసి ఫస్ట్ అయితే తినడానికి వచ్చేసాము. ఏఎంబీ మాల్లో నా ఫేవరెట్ అయితే బిర్యానీ. జనరల్గానే నాకు ఫేవరెట్ బిర్యానీ అనుకోండి. సో మీరు ఎప్పుడైనా ఏఎంబీ మాల్లో కబాబ్స్ అండ్ బిర్యానీస్లో ఫుడ్ ట్రై చేయండి. బిర్యానీ అయితే చాలా బాగుండిద్ది అండ్ నాకు చాలా ఇష్టం కూడా. జనరల్గానే ఇష్టం, బట్ ఆ ప్లేస్లో ఏంటంటే చాలా బాగుండిద్ది, నాకు నచ్చిద్ది. అండ్ అలాగే ఇంకా కబాబ్స్ ప్లస్ అమ్మకి బటర్ నాన్ ఆర్డర్ చేశాను అనుకుంటా. యాక్చువల్లీ వీడియో తీసుకొని డేస్ అవుతుంది, కరెక్ట్గా గుర్తులేదు. అండ్ కేఎఫ్సీ నుంచి ఇదైతే పిల్లలకి చాలా ఫేవరెట్, మా హర్షుకి అయితే ఇంకా. సో అది కూడా ఆర్డర్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా గేమ్స్ అయితే పిల్లల్ని ఆడించాలి, అది కామన్, అది తప్పదు. వచ్చిన ప్రతిసారి హర్షు అయితే ఆల్మోస్ట్ ఒక 3-4 times తీసుకొని వచ్చి ఉంటాను. ఆ కార్ తప్పిస్తే ఇంకో కార్ ఎక్కడు, అదేంటో వాడి ఫేవరెట్ అనుకుంటా.
స్పాట్ సెలెక్ట్ చేసుకుంది, వెళ్ళి కూర్చునేది, ఫోటో తీసేయి. ఇదే కామన్ అనమాట. ఏఎంబి మాల్లో నాకు ఇంకొక ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇండియన్ బజార్ అని ఉండిద్ది. సో ఇక్కడ ద బజార్ అని చూపిస్తుంది. ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు అది ఇండియన్ బజార్. ఇది అయితే నాకు ఫుడ్ కోర్ట్ ఉన్న ఫ్లోర్లో ఉండిద్ది. ఇక్కడ కలెక్షన్ నాకు చాలా నచ్చుతుంది. లైక్ స్ట్రీట్ షాపింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. జ్యువెలరీ కానీ, లైక్ శాండిల్స్ కానీ, బట్టలు కానీ అన్నీ బాగుంటాయి, నాకు నచ్చుతుంది. అండ్ జనరల్గా వెళ్ళినప్పుడు కొంటాను, కానీ ఆ రోజు ఎందుకో అసలు ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకో కొనాలని అనిపించలేదు. సో ఎందుకంటే ఆ రోజు కంటిన్యూ ఉంది, సో టైం అయిపోతుంది, నెక్స్ట్ ఇది అని చెప్పేసి అందుకని చెప్పి ఏం కొనలేదు. వీళ్ళు ఎంతమంది ఏఎంబి మాల్కి వెళ్ళారు అండ్ హైదరాబాద్లో ఉన్న మాల్స్లో మీకు ఏది నచ్చిందో షేర్ చేయండి. నాకైతే ఏఎంబి మాల్ అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు, నచ్చింది అంతే. ఇక్కడ ఇంకొక పాయింట్లో మా అక్కకైతే చాలా భయం వేసింది. నేను దిగలేను, నా వల్ల కాదని చెప్పి ఇంక అక్కడే కూర్చుంది భయంతో. ఆ టెన్షన్లో పక్కన వాడు ఉన్నాడు, వాడు కూడా పడిపోతాడు అనే విషయం మర్చిపోయింది అనమాట. ఇంకా అలా పడినప్పటి నుంచి వాడు ఎక్సలేటర్ చూస్తే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఇక్కడైతే ఫస్ట్ మా మమ్మీ హ్యాండ్ పట్టుకొని ఎక్కించింది, మధ్యలో వదిలేసిందని చెప్పి నాకు వచ్చి కంప్లైంట్ ఇస్తుంది, నా చెయ్యి వదిలేసింది అని చెప్పేసి. చాలా ఫన్నీగా అనిపించింది. బట్ అది కొంచెం రిస్క్ అని నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్ అది అనుకోకుండా జరిగిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏఎంబి మాల్ నుంచి చార్మినార్కి స్టార్ట్ అయ్యాం. ఆబ్వియస్లీ హైదరాబాద్కి వచ్చాక వాళ్ళు చార్మినార్ చూడకుండా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. వాళ్ళని కాదు, ఎవరైనా చార్మినార్ చూడకుండా ఎలా వెళ్ళగలరండి? అక్కడ షాపింగ్ చేయాలి, తిరగాలి, బాబా చాలా పనులు ఉంటాయి కదా. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ రీచ్ అవ్వడానికి ఒక 1 hour పట్టింది. సో క్యాబ్ బుక్ చేసుకొని అందరు పడుకున్నారు, అందరు నిద్రపోయారు. అండ్ ఒక్కరైనా మేల్కొని ఉండాలి, చూస్తూ ఉండాలని చెప్పేసి ఇంకా నేను మేల్కొనే ఉన్నానమాట. మా బుడ్డోడు అయితే ఎప్పుడు నేను ఉన్నానంటే వాడు నా దగ్గరే పడుకుంటాడు. అదేంటో నా మోస్ట్ ఫేవరెట్ అయిపోతాడు. పెద్దోడు కూడా అంటే ఇష్టమే, ఇష్టం లేదనేది కాదు మ్యాటర్. వాడికి చిన్నోడికి ఏంటంటే అన్నీ నా పోలికలే వచ్చాయి అని. సో నా జిరాక్స్ కాపీ కదా, అందుకు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందరు నిద్రపోయి నిద్రమమ్మతో లేచి ఒక ఫస్ట్ ఫ్రెష్గా వార్మప్ చేసేసుకొని మళ్ళీ షాపింగ్కి స్టార్ట్ అయిపోయారు. అండ్ ఇంతకీ మీకు నా డ్రెస్ ఎలా అనిపించింది? నాకైతే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో అనుకుంటున్నా బ్లాక్ కలర్ డ్రెస్, ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలి అని చెప్పేసి. సో ఓన్లీ ప్లెయిన్ క్లాత్ ఒకటి తీసుకొని నేను స్టిచ్చింగ్ చేయించి దానికి ఈ చున్నీని మ్యాచ్ చేశాను అనమాట. ఎలా అనిపించిందో చెప్పండి. మా బుడ్డోడు కొన్న 10 minutesలో దాన్ని ఇరగొట్టేసి దీన్ని మళ్ళీ పెట్టు అని చెప్పి ఎంత క్యూట్గా అడుగుతున్నాడో. మా అక్క అయితే ఇక్కడ సీరియస్ అవుతుంది. అన్నీ ఇరగొట్టేసి ఇంకోసారి నన్ను ఏమన్నా అడిగావు అనుకో నేను ఇంకేం కొనిపించానని సీరియస్ అవుతుంది అనమాట. సో చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఈ షాప్కి అయితే వెళ్తాను. షాప్ అని అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇలా ఉంటుంది. ఐ థింక్ లెఫ్ట్ సైడ్ అనుకుంటా చార్మినార్కి. సో చాలా బాగుంటాయి డ్రెస్సెస్, కానీ వాళ్ళ బిహేవియర్ కొంచెం అగ్రెసివ్గా అనిపించింది నాకు. చార్మినార్కి వెళ్ళాక మ్యాంగో తినకుండా లేదా ఈ మల్బెర్రీ తినకుండా అయితే అస్సలు ఉండను. అంటే ఇంతకుముందు ఒకసారి తిన్నాను. సో ఇప్పుడు మమ్మీ వాళ్ళకి చార్మినార్లో ఇది కూడా ఒక ఫేమస్ థింగ్ అంటే రీల్స్లో చూస్తూ ఉంటాను కదా, సో టేస్ట్ చేయించాలని చెప్పేసి ఈరోజు టేస్ట్ చేయించాను. అమ్మకైతే చాలా నచ్చింది. నేనేదో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నది ట్రై చేశాను. ఒక స్పూన్ తిన్నాను, ఓకే, కానీ మనకి అంత స్వీట్ నచ్చదు కాబట్టి ఆ మమ్మీకి పెట్టాను. ఓకే అనగానే ఎక్స్చేంజ్ చేసేసాను అనమాట.
సో అది వాళ్ళు తినేసారు, ఇది నేను తిన్నాను. నాకు చాలా నచ్చింది. మీలో ఎంతమంది టేస్ట్ చేశారు? ఒకవేళ టేస్ట్ చేయకపోతే వెళ్ళి టేస్ట్ చేయండి. సో అలా అయితే నా డే కంప్లీట్ అయిపోయింది. చాలా అలసిపోయాను. చూసారా స్టార్ట్ అయినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నానో, తర్వాత చూడండి ఆ స్వెట్, నా పని అయిపోయిందిలేండి. సో ఇలా నా డే అయితే కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ చాలా టైర్డ్ అయిపోయి అలసిపోయారనమాట. బట్ అయినా సరే షాపులన్నీ చూడాలి, ఎక్కడ ఏం దొరుకుతాయని చెప్పి చూస్తున్నారు. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. అండ్ సాటిస్ఫాక్షన్ అయితే కొంచెం తక్కువ, ఎందుకంటే మా అక్క అనుకున్న డ్రెస్సెస్ అయితే అక్కకి దొరకలేదు. అమ్మయ్య బ్లాగ్ అయిపోయింది, నా షాపింగ్ అయిపోయింది, ఇంకా ఇంటికే అనుకున్నాను. కానీ అక్క కొంచెం అప్సెట్ అనమాట, వచ్చినందుకు షాపింగ్ డ్రెస్సెస్ తీసుకోలేదని చెప్పి. అందుకని అమీర్పేట్కి తీసుకెళ్ళాను. సో అమీర్పేట్లో ఈ షాప్లో ఏంటంటే ఒక పెయిర్ 500 పడుతుంది. సో ఇలా టాప్, ప్యాంట్, చున్నీ అనేది అక్కకి రెగ్యులర్ వేర్ కావాలి, అందుకని ఇవి పర్చేస్ చేసింది. సో మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే వెళ్ళండి. అమీర్పేట్ మెట్రో కింద స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, ఆ కార్నర్లోనే ఉంటుందన్నమాట అక్కడ. సో డ్రెస్సెస్ అయితే క్వాలిటీ బాగుంది. అక్క 6 తీసుకుంది. సో నాకు కూడా నచ్చేసాయని చెప్పి నేను కూడా ఒక 2 తీసుకున్నాను అనమాట. అండ్ మనం వేయమనుకోండి ట్రెడిషనల్గా, కానీ తీసుకుంటాం అనమాట, అప్పుడప్పుడైనా పనికొస్తాయని చెప్పేసి. అలాగే మా మమ్మీ కూడా కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటుంది అని చెప్పి శారీ షాప్కి తీసుకెళ్ళి శారీస్ కొన్నాను. ఈ బ్యాంగిల్స్ గురించి అయితే నేను ఒక మినీ వ్లాగ్ చేశాను, నా ఛానల్లో చూడండి. ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా సగం బ్యాంగిల్స్ పగిలిపోయాయన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ బాయ్.